వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము. సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా. అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, యేసయ్యా మీకు ఆరాధన. పరిశుద్ధ వందనాలు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా హృదయాలు మనం కలిసి ప్రార్థన చేయడానికి, చక్కని పాటలు పాడి జీవగల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. పరిలార పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది సమయం ప్రిలార మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సమయంలో ఇప్పుడు మనం వెళుతున్నామన్నమాట. ఇప్పుడు సమయం ప్రియులార దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిరోజు కూడా చాలా శ్రేష్టమైన రోజు అనమాట, శ్రేష్టమైన సమయం. కాబట్టి ఆ సమయం ప్రియులార ప్రార్థన పూర్వంగా మనం వాడినట్టు కావలసిన దైవ జ్ఞానం దేవుడు అధికంగా మనకందరకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ఏ రోజు దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుగ్రహించిన సమయం వాడినట్టు దేవుడు మనకు అందరకు అధికమైన కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన సమయం ప్రియులారా మనం వాడుతున్న కొలది తప్పకుండా మంచి విత్తనాలు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. అంటే వాక్యం, జీవవాక్యం, పరిశుద్ధాత్మ వలన దేవుడు కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా. కాబట్టి ఈ జీవవాక్యం మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? మనం పొందాలి. వాక్యం ద్వారా మేలు, సంతోషం, సమాధానం, స్వస్థత, మేలు, విడుదల, ఆశీర్వాదం మనందరూ అనుభవించుకొని ఇంకా ఇద్దరు జీవితంలోని కూడా ఈ వాక్యం విత్తనాలుగా ప్రియులారా మనం పెట్టాల్సిన మంచి సమయంలో మనం ఉన్నామన్నమాట. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని అభిషేకించినాక, కాబట్టి అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, శిష్యులను దేవుడు పరిశుద్ధాత్మతో నింపామన్నమాట. దాదాపు 120 మందిను దేవుడు తన ఆత్మతో నింపి కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్పారు, మీరు యెరూషలేములో ఉండాలి, కానీ ఎల్లప్పుడూ యెరూషలేములో ఉండడం దేవుని యొక్క చిత్తమని కాదు. కానీ కాబట్టి అపోస్తలుల ప్రియులారా మనం చూసినట్లయితే యెరూషలేములో ఇంకా చాలా మంది దేవుడు అభిషేకించి ఒక్కొక్క ప్రాంతానికి జీవం గల దేవుడు పంపించామన్నమాట. అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే శక్తి పొందుతారు, బలం వస్తాయి అనమాట, ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి ప్రభు వాక్యం మనం ఇద్దరికి షేర్ చేయాలంటే, దేవుని సాక్షులుగా మనం బ్రతకాలంటే మనకు అవసరం ధైర్యం అని, శక్తి అని జీవంగా దేవునికి తెలుసు.
అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభు ఏం చేశాడు? అభిషేకించామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో అధికంగా అభిషేకంతో కుమ్మరించినాక, అధికమైన అభిషేకంతో, గొప్ప అభిషేకంతో దేవుడు ఈ కొడు ఇచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు నింపినాక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తాయన్నమాట, బలం వస్తాయన్నమాట. బలం వస్తుంది. బలం శక్తి వచ్చినాక, బలం అనుగ్రహించినాక యేసునామములో గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూది గంధముల వరకును నాకు సాక్షులై ఉందరని ప్రభు స్పష్టంగా చెప్పి, కాబట్టి ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నామన్నమాట. కాబట్టి దేవుడు అభిషేకంతో నింపినాక అప్పుడు ధైర్యం, బలం వస్తాయి అన్నమాట. దేవుడు ప్రేమతో నింపినాక ఇప్పుడు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనం ఏం చేయాలి? మంచి విత్తనాలు పెట్టాలి, మంచి విత్తనాలు వేయాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన పూర్వక మంచి విత్తనాలు వేయడానికి ఉన్న సమయం, వాక్యం వెదజల్లడానికి ఉన్న సమయం, సాక్ష్యం కలిగి పరిశుద్ధంగా బ్రతకడానికి ఉన్న సమయం, అది కూడా ఒక విత్తనం అన్నమాట. కాబట్టి సాక్ష్యం కలిగి పరిశుద్ధంగా బ్రతకాలి. కాబట్టి పరిశుద్ధమైన కాపాడుకోవాలి. కాబట్టి కాపాడుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధమైన దేవుని యొక్క సహాయం అవసరం. ఇదే తేడా అన్నమాట. చాలా మందిని మనం చూడవచ్చు, అభ్యంతరంగా బ్రతుకుతున్న వారిని మనం చూడవచ్చు. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధంగా బ్రతకవచ్చు. ఇది చాలా డిఫరెంట్ అన్నమాట. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా మనం కొనలే, డబ్బు పెట్టి కొనలే. ఇది ప్రియులారా మనం అక్రమంగా అది సంపాదించలే. పరిశుద్ధ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు రావాలి అంతే. ప్రభు పరిశుద్ధమైన అదే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన దేవుని పిల్లల ఒక గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన దేవుడు వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి ఆ క్రీస్తుకు మన ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా దేవుని కృపను బట్టి సమర్పిస్తాం. దేవా హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం, పరిశుద్ధ రక్తం అందరి కొరకు ఖర్చు. కాబట్టి ఆ యేసుక్రీస్తును ఉదయకాలం ప్రియులారా మనం కనబరుస్తాం. కలువరి శిలువలో నా కొరకు, మీ కొరకు, మానవులందరి కొరకు. ఆమేన్. రాష్ట్ర దేశ భేదాలు లేదన్నమాట. ఆమేన్. జాతి మత వంశ భేదాలు లేకుండా ప్రభు జీవగల దేవుడు క్రీస్తు ద్వారా ప్రేమించామన్నమాట. ప్రేమ చూపే అదే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టి అందరిని ప్రేమించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అదే దేవుని గొప్పతనం అన్నమాట. ఆమె దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అందరిని ప్రేమిస్తున్నామన్నమాట. ఒక్కరినని కాదు, దేవుడు ప్రతి ఒక్క మనిషిను ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి అది గొప్పదన్నమాట. దేవునికి స్తోత్రం. మనుషులు కొందరు మనం చూసినట్లయితే కొందరు మాత్రం ప్రేమిస్తారు. కొందరు మాత్రం ప్రేమిస్తారమ్మ, కొన్ని గుంపులను. కానీ దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, నిన్ను కూడా ప్రేమించాను, మనల్ని అందరిని ప్రేమిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కూడా దేవుడు ప్రేమ పూర్ణుడు, ప్రేమ నిత్యమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ కొందరు గ్రహించడం లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ యేసుక్రీస్తు కలువరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాను. కాబట్టి ప్రతిరోజు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని మనం హైలైట్ చేయాలి. అంటే మనం దాని గురించి చెప్పాలి అని అర్థం. హల్లెలూయా. దాని గురించి మన హృదయంలో ధ్యానించాలి అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తును మనం మోసే హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అరణ్యములో ప్రియులారా మనం చూసినట్లయితే ఇత్తడితో తయారు చేసిన సర్పాన్ని హైలైట్ చేసామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే చూస్తున్న వారందరూ బ్రతికామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తును మనం ఆయన మాటల ద్వారా, మన బ్రతుకు ద్వారా హైలైట్ చేయాలి ప్రతిరోజు. ఇప్పుడు ఏమవుతుంది? చూస్తున్న వారు, వింటున్న వారు కూడా నమ్మట్లయితే వారు కూడా బ్రతుకు నిత్య జీవన రక్షణ పొందుతారనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అనేకులను ఆకర్షిస్తున్నామన్నమాట.
అనేకులను అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. దేవుని అనేకులను తన దగ్గరకు నడిపిస్తున్నాం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమకు పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమకు ప్రజల హృదయాన్ని మార్చే పవర్ ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ, నిత్యమైన పరిశుద్ధమైన ప్రేమను ప్రియులారా మనం అనుదినం ధ్యానిస్తాం. ఆ ప్రేమను మనం గణపరచాలన్నమాట. ప్రేమను మనం హైలైట్ చేయాలి. అది దేవుని బిడ్డలో ఒక బాధ్యత అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన ద్వారా నివాసం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు అన్యులు ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప తేడా మనం చూడవచ్చు. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మానవ గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనకు స్పష్టంగా ఉండడం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు తోడు ఉండడం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డల్లో పరిశుద్ధన దేవుడు నివాసం చేస్తున్నా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధం మనం కాపాడుకోవాలి. అందుకొరికి మనం దేవుని పిలుపుకు తగినట్టు మనం బ్రతకాలి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నామా? కృపదడానికి గ్రహించినాక దేవుని పిలుపుకు తగినట్టు మనం పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచునుగాక. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు మనల్ని అందరినూ సిద్ధపరుస్తున్న సమయంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి పాట పాడినట్టు యేసుక్రీస్తు త్వరగా ప్రభు వస్తాడు. ప్రభు పేరు త్వరగా నేను వస్తామని చెప్పారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు దర్పిస్తుంది, నూతన ఆకాశం, నూతన భూమి జీవంగల దేవుడు తీసుకొని వస్తాడు. ఇప్పుడున్న భూమి ఆకాశం అగ్ని ద్వారా సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు శుద్ధి చేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి జయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నిత్య జీవన్ పొందడం, రక్షణ పొందడం, పాపక్షమానం పొందడం, అదే జయం అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడమే జయం. అదే గొప్ప ఆశీర్వాదం. ఒకటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్తగా జన్మించిన నీవు ఆశీర్వాదం అనుభవిస్తున్నాం. జీవగల దేవునితో కలిసి బ్రతుకుతున్న నీవు ఆశీర్వాదంలో ఉన్నాం. నీవు ఒక ఆశీర్వాదం అనమాట ఇప్పుడు. కాబట్టి నీ జీవితం ఆశీర్వపడలేదు అని భూ సంబంధాన్ని ఆశీర్వాదాలు చూసుకొని చెప్పడానికి వీలు లేదు. భూ సంబంధాన్ని ఆశీర్వాదం కాదు. భూ సంబంధాన్ని ఆశీర్వాదాలు టెంపరీ అనమాట. కాబట్టి నిత్యమైన ఆశీర్వాదం మన నిత్యుడవు తండ్రి. ఈ సత్యమైన అర్థం చేసుకోవాలి. భూ సంబంధాన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించాలి, దేవునికి స్తోత్రం. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే జీవంగా దేవుడు ఇంకా గొప్ప, దాని సత్యమైన అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నిరాశ, బాధలు, డిప్రెషన్ తొలిపోతాయి అన్నమాట. కాబట్టి నిత్యుడు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే గొప్ప ఆశీర్వాదం. అంటే అది ఆల్రెడీ తండ్రి క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాం, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించాం. కాబట్టి క్రీస్తువును కలిగిన నీవు, పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుని కలిగిన నీవు ఇంకా దేని గురించి చింతించగానే నువ్వు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే శ్రేష్టమైనది తండ్రి మనకు అనుగ్రహించాం. అదే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవన్. అదే గ్రేట్ సాల్వేషన్, నిత్య జీవన్, గ్రేట్ సాల్వేషన్, పాపక్షమ అవడం, ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ అభిషేకం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం దేవుడు మనకు అనుగ్రహించి, ఇంకా పరిశుద్ధులతో ఉన్న సహవాసం కూడా దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి మనం ఇప్పుడు గోడ్స్ ఫ్యామిలీగా ఉన్నాం, జీవంగా దేవుని ఒక ఫ్యామిలీగా ఉన్నాం. మన పేరు ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది. పరలోకములో రాయబడి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. పరలోకములో మన పేరు రావడం చేయమన్నమాట, ఓటం కాదు. స్తోత్రం. కాబట్టి కొన్ని బుక్కులో, కొన్ని లిస్టులో నీ పేరు లేదమ్మా, బాధపడవద్దు, దేవునికి స్తోత్రం. కానీ జీవ గ్రంథములో పేరుందా లేదా? పరలోకములో పేరుందా లేదా? కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మన పేరు జీవ గ్రంథములో జీవంగల దేవుడు రాసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి తిరుగుతుంది, హల్లెలూయా. జీవ గ్రంథములో మన పేరు రాసిన జీవంగల దేవుడు రాసిన కాబట్టి స్తోత్రం. అందుకొరకే ప్రభు జీవగల దేవుడు మన పేరు పెట్టి పిలిచామన్నమాట. నువ్వు నా సొత్తు అంటే
దేవుడు మనల్ని తన సొత్తుగా మార్చేశాం. హల్లెలూయా. దేవుడు తన సొత్తుగా మార్చేయమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం అంతా మనం చూస్తున్న ఆకాశం కానీ ప్రియులారా ఏం జరుగుతాయి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 10వ వచనం, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసేదివి. దేవుడే భూమిని సృష్టించామన్నమాట. భూమికి పునాది వేసేదివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. దేవునికి చేతి పనులే. ఇంకా అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. కాబట్టి ఇప్పుడున్న భూమి ఆకాశం అంతా ఉంటే మారుతాని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అవన్నీ వస్త్రము వలె పాతగలను, ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. దేవుడు కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. భూమి మారుతుంది, దేవుడు అగ్ని ద్వారా శుద్ధి చేస్తుంది, నూతన ఆకాశం నూతన భూమి తీసుకుని వస్తుంది. కాబట్టి భూమి కొరకు, లేదంటే ఆస్తిపాస్తుల కొరకు, లేదంటే రాష్ట్రం దేశాల కొరకు ఎందుకు నీవు కొట్లాడాలి? పర్మనెంట్ కాదు. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఒక మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతుంది? ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నాళ్ళు బ్రతుకుతుంది? కొందరు 70 ఏళ్ళు, కొందరు 80 ఏళ్ళు, కొందరు 90 ఏళ్ళు, కొందరు 100 ఏళ్ళు, కొందరు 120 ఏళ్ళు, కొందరు 130 ఏళ్ళు, దానికంటే ఎక్కువ నా సొత్తు అని చెప్తున్నా నీవు బ్రతుకుతారా? కాబట్టి ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనమే ఇక్కడ పర్మనెంట్ లేదు, వెళ్ళిపోవాలి. 70, 80, 90, 120 సంవత్సరం దేవుని చేతుల్లో ఉంది. తర్వాత వెళ్ళిపోవాలి. మరి దేని కొరకు ఎందుకు కొట్లాడాలి? నీవే స్థిరంగా లేదు, పర్మనెంట్ అని రాసి పెట్టారని, కానీ నీ మనసులో ఉన్న ఆశ కోరిక, కానీ నీవే పర్మనెంట్ లేకుండా నీవు ఎలాగే ఆస్తిపాస్తులు పర్మనెంట్ అని నిజంగా నీవు ఎలాగే అది అనుభవిస్తుంది. కాబట్టి పర్మనెంట్ లేని ఈ భూమి ఈ బ్రతుకులో ప్రియులారా మనం చూసినట్లయితే దేని కొరకు కొట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఉన్నది దేవుడు ఇచ్చినది మనం సంతోషంతో, ఇప్పుడు ఈ సమయం దేవుడు ఇచ్చిన ఆస్తిపాస్తులు గాని, ఇల్లు గాని, ఆశీర్వాదాలు గాని నీవు సంతోషంతో అనుభవించుకొని ముందుకు వెళ్ళిపోవడమే స్తోత్రం. అదే దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి దేని కొరకు ప్రియులారా దయచేసి జ్ఞానం లేని వ్యక్తులుగా నేను గొడవ చేయవద్దని అర్థం. జ్ఞానం లేని వ్యక్తులు ఏం చేస్తారు? సత్యం తెలియలేదు కాబట్టి దాని కొరకు ఇది నాదే నాదని స్వార్థ ఉద్దేశంతో గొడవ చేసేవారిని మనం చూడొచ్చు. నాదే. కాబట్టి దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. భూమి అంతా కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనుషుల కొరకు దేవుడు ఇచ్చాం, అనుభవించడానికి కొరకు ఇచ్చామన్నమాట. అనుభవించడానికి అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన యాత్రికులం. ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ వ్యక్తి అయినా సరే, ఏ మనిషి అయినా సరే, వారందరం యాత్రికులు మాత్రమే. ఒకరోజు తప్పకుండా వెళ్ళాలి అనమాట. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రికలో పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మరణం జీవగన్న దేవుడు నియమించామన్నమాట. మరణం ఆమేన్. హెబ్రీయులు రాసిన 9వ అధ్యాయము 27వ వచనం, మనుషులు ఒకసారి మృతి పొందవలేనని నియమింపబడేను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి మృతి పొందవలేను. ఇప్పుడు ఇలాంటిది దేవుడు ఆదాముక పాపాన్ని బట్టి సిన్ఫుల్ నేచర్ తో నిత్యం బ్రతకవద్దని దేవుడు కోరుతుంది. అందుకొరకు దేవుడు మరణం దేవుడు మనుషులందరి కొరకు మృతి పొందవలని నియమింపబడిన దేవుడు నియమించామన్నమాట. కాబట్టి ఉన్న బ్రతుకు సంతోషం సమాధానం, దైవజ్ఞానం ఉంది. ఉన్న బ్రతుకు సంతోషం సమాధానం నెమ్మదిగా బ్రతకవచ్చు. కానీ కొట్లాడుకొని ఉండే నీవు సమాధానం అనుభవిస్తుందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కొట్లాడటం కానీ, అలాంటి ఉన్న మాటలు కానీ, అలాంటి ఉన్న క్రియలు కానీ ఆపడమే మంచిది. సమాధానం అనుభవించుకొని బ్రతకడానికి కొరకు దేవుడు వచ్చామన్నమాట. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు మనల్ని అందరూ సమాధానం అనుభవించుకొని బ్రతకడానికి దేవుడు పిలిచామన్నమాట.
ఒకటి సమాధానకర్త అయిన క్రిస్తువును కలిగి సమాధానం అనుభవించుకొని బ్రతకడం ఎంత గొప్పదైనది ప్రియులారా. ఇప్పుడు కొందరు మనం చూడవచ్చు, కోళ్ళు ఆస్తి ఉండొచ్చు, కోళ్ళు డబ్బు ఉండొచ్చు, కానీ హృదయంలో సమాధానం లేని పరిస్థితి, సరిగా నిద్ర చేయలేని పరిస్థితి. అదైనా జయం. తర్వాత వారు చెప్తారు, నేను గొప్పగా జయించాం, గొప్పగా నేను దీవెన పొందామని చెప్పడం ఎంత మాత్రం వాక్యానుసరంగా ప్రియుల దేవుని యొక్క దృష్టిలో ఎంత మాత్రం అది న్యాయంగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సమాధానం అనుభవించుకోవడం గొప్పది. దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట, సమాధానం. కాబట్టి సమాధానం అనుభవించుకోవడం, సమాధానకర్త జీవగల దేవునితో కలిసి ఉండని అది సాధి. అలాగే జీవవాక్యానికి హృదయంలో చోటిచ్చిన వారు సమాధానం అనుభవించిన సమాధాన పీస్. ఒకటి క్రిస్తువుని కలిగిన నీవు నీ హృదయంలో సమాధానం కర్తైన దేవుడు సమాధానం మెండుగా అనుభవించినాక. అదే ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ప్రియులారా చూడొచ్చు. నేను దేని గురించి బాధపడే అవసరం లేదు, దేని గురించి చింతించకండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నప్పుడు నువ్వు మరలా బాధపడుతున్నారు అంటే దానికి అర్థం నువ్వు జీవగల దేవుని చిత్తం అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి దేవుడు నిన్ను ఎల్లప్పుడూ బాధ కలిగిన ఆలోచన కలిగి బ్రతకాలి అనే ఉద్దేశంతో కాదు. నీవు అలాగా అనుకున్నారు, కానీ దేని గురించి చింతించకండి అని జీవగల దేవుడు ఎన్నోసారి చెప్పి బాధపడొద్దని. నీవేమో బాధపడుతున్నారని అంటే దానికి అర్థం ఏంటిది? గొప్ప ఆశీర్వాదం నీవు పొందామని గ్రహింపు లేదు కాబట్టి చిన్న ఆశీర్వాదాల కొరకు కూర్చొని నువ్వు బాధపడుతున్నారేమో. కారణం ఏంటిది? నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందామని నీకు ఇంకా గ్రహించలేదు. బైబిల్ చాలాసారి చదివి ఉండొచ్చు, వాక్యాలు చాలాసారి విని ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా నువ్వు బాధపడుతున్న వ్యక్తి ఉండే, నిరాశ చెందిన వ్యక్తి ఉండే, డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఉండే, ఇంకా నీకు సత్యం గ్రహించలేదు. అదే సత్యం అన్నమాట. సత్యం గ్రహించిన స్థాయిలో ఉండే నువ్వు తప్పకుండా బాధ నుండి బయటపడుతుంది, నిరాశ నుండి బయటపడుతుంది, డిప్రెషన్ నుండి బయటపడుతుంది. నువ్వు సమాధానం అనుభవించినాక అది దేవుని చిత్తం. ఇంకొకరికి ప్రార్థన చేస్తాం, దేవా సత్యం మనం గ్రహించినాక అందరం గ్రహించినట్టు మనం ప్రియులారా ప్రార్థన సత్యం గ్రహించాలి. అబద్ధం కాదు, అబద్ధం అబద్ధాలు విన్నవారు మనం చూడవచ్చు. అబద్ధాలు విన్నవారు సత్యాలు విన్నవారు చాలా తేడా ఉంది అనమాట. అబద్ధాలు సత్యం ప్రచారం చేసేవారిని మనం చూడవచ్చు, అబద్ధాలు ప్రచారం చేసేవారు సత్యం విన్నవారు సత్యం ప్రచారం చేస్తారు. సత్యం గ్రహించి సత్యం విని సత్యం గ్రహించిన వారు సత్యం ప్రచారం చేస్తారు. ఇక అబద్ధాలు విని నమ్మిన వారు అదే ప్రచారం చేస్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క వ్యక్తి కూడా మోసపోవద్దు, సాతాను ఒక అబద్ధం ద్వారా మోసపోవద్దు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యం మనల్ని విడిపిస్తుంది అన్నమాట. సత్యం కాబట్టి యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చామన్నమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పా, నేను సత్యం జీవం మార్గం. కాబట్టి క్రిస్తువుని కలిగిన నువ్వు సమాధానం అనుభవించినాక కానీ గ్రహించాలి, గొప్పవాడు జీవగల దేవుడు గొప్పవాడని పరిశుద్ధాత్మను గ్రహించాలి. యేసే ప్రేమ గొప్పదని గ్రహించాలి. ప్రాణం పెట్టిన ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ప్రాణం కంటే ప్రభు మనల్ని ప్రేమించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషిగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వారే ఉండే ప్రియులరా రక్షణ పొందిన నిత్య జీవుని పొందిన గొప్ప దేవుని కలిగి ఉన్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగి ఉన్నామని రేపు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక అనుగ్రహించవలసిన నీవు నిరాశ చెందలేదు, బాధ నుండి బయటపడుతుంది. ఎందుకంటే నీ హృదయంలో నెమ్మది వస్తాయి అనమాట. ఎందుకంటే నేను గొప్ప దేవుని కలిగి ఉన్నా చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎగ్జాంపుల్ కొన్ని మార్కు నువ్వు లోగానిస్తామన్నా కొన్ని ఎగ్జాంపుల్ నువ్వు కొన్ని మార్కు పొందలేదని బాధపడాల్సిన లేదు. కానీ జీవగల దేవుని కలిగి ఉన్నామా నువ్వు జయించినట్టే. స్తోత్రం. లోగానిస్తున్న కొన్ని సర్టిఫికేట్ నువ్వు పొందలేదేమో, కానీ బల నమ్మకమైన మంచి దాసురాలని పిలుపు జీవగల దేవుని నుండి పొందనిచ్చాలి. నువ్వు ధన్యుడు ధన్యరాలన్నమాట. కాబట్టి లోగానుసరమైన సర్టిఫికేట్ కొరకు నువ్వు ప్రియులరా దాని కొరకు కొందరు మనం చూస్తున్నట్లయితే ప్రయాసపడుతున్నారు, కానీ జీవగల దేవుని ఒక సర్టిఫికేట్ చాలా గొప్పది అనమాట, ఇంకా చాలా గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనిషి నుండి మెప్పు కోరుకోలేదన్నమాట. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి నుండి మెప్పు కోరామన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది?
కాబట్టి జీవం గల దేవుని నుండి వచ్చే మాటలు మనకు బలం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, మన హృదయాన్ని ఓదార్పు చేసేది. కాబట్టి మన దేవుడు గొప్పవాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ గొప్ప దేవుని గొప్ప మాటలు మనం రిసీవ్ చేయాలి, మనం ధ్యానించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేని గురించి నువ్వు మనం చింతించకండి. ఇంకా ఒకవేళ ఏదైనా చింత యావత్ ఉండే, ఏదైనా అవసరాలు ఉంటే యేసు మళ్ళీ తండ్రితో అయినా చెప్పాలి. అంతే, యేసు మళ్ళీ దేవునితో చెప్పాలి. దేవుడు ప్రార్థన ఆలగించామని నమ్మి దేవుని మనం స్తుతించాలి. దేవుడు ప్రార్థన ఆలగించే దేవుడు. యేసు రక్తం ద్వారా కడగబడిన యేసునామములో ప్రార్థన చేస్తున్నా, ఇంకా ఎవరైతే నిజంగా హృదయం నుండి ప్రార్థన చేస్తున్న వారు ఒక మొరైను దేవుడు ఆలగిస్తారు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆలగిస్తారు. కాబట్టి మన విషయాలు మనం దేవునితో చెప్పినా సరిపోతుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా అవసరాలు మనం పొందుకోవడానికి వరకు ఒకరిను కొట్లాడే అవసరం లేదు. కానీ మనం దేవునితో ప్రార్థన చేయాలి. అదే ప్రభువు నేర్పించామన్నమాట. ప్రభు అదే మనకు నేర్పించారు. కాబట్టి మనం కొట్లాడవద్దు. దేవుని తెలియలేని వారు కొందరు కొట్లాడుతున్నారని. కాబట్టి జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నువ్వు ప్రార్థన చేస్తున్న చాలు, జీవగల దేవుని ఆరాధన చేస్తున్న చాలు, దేవుని వాక్యానుసరంగా బ్రతికిన చాలు, దేవుడు మన అవసరములు తీరుస్తాడు. మనమే కొట్లాడే అవసరం లేదు. కాబట్టి దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడు తన కార్యం చేయడానికి దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి తెలిసిన వారు అలాగే చేస్తారు. దేవుని తెలియలేని వారు వారే అక్రమం చేస్తారేమో, దేవుని తెలియలేదు కాబట్టి. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మిన వ్యక్తులు దేవునిలో ఆశ్రయిస్తారు, దేవునితో ప్రార్థన ఇస్తారు. వారికి తెలుసు నా ప్రార్థన జీవగల దేవుడు ఆలగిస్తాడని వారు గ్రహిస్తారు. అదే ఏలియా కాలంలో మనం చూడవచ్చు. ఏలియా జీవగల దేవునితో ప్రార్థన చేశాను. ఇంకా భక్త ప్రవక్తలు అందరూ కూడా మనం చూసినట్లయితే వారు కూడా ప్రయత్నం చేస్తే కానీ జవాబు రాలేదన్నమాట. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చినట్టు ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు జీవగల దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు జీవగల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు సమర్థి తప్పకుండా చేస్తాడు ప్రియుల. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవడానికి. కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యానికి వ్యతిరేకంగా ప్రియుల దేశం మాట్లాడకండి. దేవుడు ఉన్నాడు, సజీవుడిన దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు అదే జరిగినాక మెరకలు జరుగునాక జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రార్థన కొరకు నోరు విప్పాలన్నమాట. యేసునామం వాడుకోవాలి. అంతే, మెరకలు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు అది చేస్తాడు. ఎందుకంటే అది చేయాలి. ఎందుకంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ప్రభు ఉన్నాడని అందరం అర్థం చేసుకోవాలి. జీవంగా దేవుడు ఉన్నాడని, శక్తి కలిగిన దేవుడు ఉన్నాడని అందరం అర్థం చేసుకోవాలి. దాని కొరకు దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అదే యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చూడవచ్చు, 5వ అధ్యాయంలో చూడవచ్చు. నిధి ముందరి ప్రార్థన చాలా పవర్ఫుల్, వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని వస్తుంది. కాబట్టి స్తోత్రం. మన రాష్ట్రం, దేశంలో కూడా ప్రార్థన ద్వారా మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఇప్పుడు ఇలా మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఏలియా మనవండి సమస్వభావం కలిగిన, అంటే స్వభావం కలిగిన వ్యక్తి, అంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగించాడు. ఇంకా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలగిస్తాడు. కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగించాం. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన దేవుని కుమార్తె ఉన్నా నీవు ప్రార్థన చేస్తున్నా తప్పకుండా దేవుడు ఇంకా ఎక్కువ ఆలగిస్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అదే అందుకొరిగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను సంఘములో, అంటే యేసు రామలో మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రార్థన కొరకు నువ్వు ముందుకు రావాలి, ప్రార్థన చేయాలి, సమయం గడపాలి. యేసు కొరకు శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు. ఇట్లా తండ్రి ఉన్నాడని నేర్పించాడు. కాబట్టి జీవగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తాం. దేవుడు ఉన్నాడు. ఆకాశం, భూమి, సముద్రం అంతా సృష్టించిన జీవగల దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇది మనుషులకు అనుభవించడానికి కొరకు దేవుడు ఇచ్చాం. ఇది కొందరికి మాత్రం దేవుడు ఇచ్చేది కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరు చెప్తారు మాకు ఇచ్చామని, నీకు వెళ్ళలేదని. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు సత్యం నేర్పిస్తుంది. భూమి అందవుడే మనుషులకు నివాసం చేయడానికి, వాడుకోవడానికి
అనుభవించడానికి దేవుడు ఇచ్చాం. ఇది కూడా మనం చూస్తున్నట్లయితే 70, 80, 120 సంవత్సరం. ఎందుకంటే మరణం దేవుడు నియమించాం కాబట్టి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనకు గుడ్ న్యూస్ ఏంటిదంటే దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి తీసుకొని వస్తాడు. ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో నిత్యం జీవం గల దేవునితో మనం బ్రతుకుతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇప్పుడున్న భూమిలో మనం, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనం నిత్యం బ్రతకడం లేదు. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన మనం జీవం గల దేవునితో బ్రతుకుతాయి అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పి సమయం సద్వినియోగం చేసుకోవాలి. మంచి విత్తనాలు మనం రిసీవ్ చేసుకోవాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు. ఇది నీవు నేను ఇద్దరికి ఇవ్వాలి, అవసరమైన వారికి ఇవ్వాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, పందుల ముందు ఇది పెట్టవద్దని చెప్పారు. కానీ అవసరమైన వారికి ఇవ్వాలి. అవసరమైన వారు అనేకులు ఉన్నారు. జీవవాక్యం కొరకు ఆమె అవసరం ఉన్నవారు అనేకులు ఉన్నారు. వారిని గుర్తించాలి, వారికి ఇవ్వాలి అనమాట. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రోగాలతో ఉన్న వారికే వైద్యుడు అవసరం, రోగం లేని వారికి వైద్యుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరమైన వారికి ఇవ్వాలని అర్థం. అవసరం లేని వారు ఏం చేస్తారు? దాన్ని తిరస్కరిస్తారు. ఎన్నిసార్లు పిలిచినా వారు పట్టించుకోలేదు. అలాంటి మనుషులు మనం చూడవచ్చు. ఎందుకంటే వారికి అవసరం లేదు. స్తోత్రం. నాకు అవసరం లేదు, లేదంటే వారు వేరే ఇంకొక చోట్ల వారు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి పట్టించుకోలేని అనుభవం. కాబట్టి ప్రియులారా, మనం అవసరం ఉన్న వారికి మనం ఇస్తాం. అదే యేసుక్రీస్తు చెప్పారు, దాహం ఉన్న వారు నా దగ్గరికి రావాలి. అవసరమైన వారు విడుదల కావాలని, స్వస్థ కావాలని, నేను బాగుపడాలని, నేను ఆశీర్వాదం పొందాలని, వీరైనా గొప్ప స్థాయిలో ఉండాలని ఎవరైతే ఆశ కలిగిన వారు వారికి ఇవ్వాలి అనమాట. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం అనుభవించాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. ఆశ లేని వారు పిలిచిన ఎంత చెప్పిన వారు పట్టించుకోలేని అనుభవం ఉండవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, రోగంతో ఉన్న వారు వారికి వైద్యుడు అవసరం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, పాపులను వెదిగి వచ్చాం, ఇది మందులను కాదు, పాపులను వెదిగి వచ్చామన్నమాట. పాపులకి ఏం కావాలి? పాప క్షమాపణ కావాలి, పాప శిక్ష నుండి విడుదల కావాలి, రక్షణ కావాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అవసరం ఉన్న వారికి మనం ఇస్తాం, అవసరం లేని వారికి మన ఇచ్చినా వారు తిరస్కరిస్తారు. సమయం వేస్ట్ అనమాట. సమయం వ్యర్థం చేయకండి, సమయం సద్వినియోగం చేయాలి. కాబట్టి అవసరమైన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి కొందరు చెప్తారేమో, మాకు ఇది వద్దు అని కొందరు చెప్తారేమో, కానీ అందరూ చెప్పలేదు. జీవగన్న దేవుని వద్దని అందరూ చెప్పలేదు, కొందరు చెప్తారని. కాబట్టి ఇప్పుడు ఇలా అవసరమైన వారికి మనం ఇవ్వాలి. అది మన బాధ్యత అనమాట. కాబట్టి మనకు తెలుసు రక్షణ సువార్త కొందరు మనతో చెప్పిన కాబట్టి మనం రక్షణ పొందాం. కొందరు మన కొరకు ప్రార్థన చేసాం. ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో ప్రార్థన చేస్తాం. మనం కూడా ఈ కాలంలో ప్రార్థన పూర్వంగా మాదిరి కలిగి బ్రతి కృప మనకు అనుగ్రహించిన, పరిశుద్ధంగా బ్రతికే కృప మనకు అనుగ్రహించినాక. పరిశుద్ధ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యోసేపు ప్రియులను మనం చూడవచ్చు, పరిశుద్ధ కాపాడాం, పరిశుద్ధ కొరకు నిలబడాం. అందుకొరకే ఆ రాష్ట్రం, ఆ దేశాన్ని ప్రభావం చేసే వ్యక్తిగా దేవుడు వాడుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధ దేవుని కొరకు నిలబడదాం. పరిశుద్ధ కొరకు నిలబడే కృప దేవుడు అనుగ్రహించినాక పరిశుద్ధ మనం కోరుకోవాలి. నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ పరిశుద్ధ ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధ దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడే నిజమైన పరిశుద్ధ వస్తుంది అనమాట. బయట ఉన్నది కాదు, లోపలి నుండి రావాలి. హృదయ శుద్ధ గలవారు ధన్యులు. కాబట్టి నిజమైన పరిశుద్ధ జీవితంలో కోపం, పగ, చేదు ఉండలేదన్నమాట. మర్డర్ ఉండలేదు. మర్డర్ స్పిరిట్ ప్రభావం చేయలేదు. నిజమైన పరిశుద్ధ జీవితంలో మర్డర్ స్పిరిట్ ఆ వ్యక్తులను ప్రభావం చేయలేదు. నిజమైన పరిశుద్ధ వాక్యం హృదయంలో నింపిన వ్యక్తులను మర్డర్ స్పిరిట్, దాని వెనక స్పిరిట్ దెయ్యాలు ఉంది అనమాట. ఇంకా అది ప్రభావం చేయలేదు అనమాట. అసూయ స్పిరిట్ ప్రభావం చేయలేదు, లెస్టర్ స్పిరిట్ ప్రభావం చేయలేదు. కాబట్టి రకరకాల ఈవిల్ స్పిరిట్ ఉంది. ఇది ప్రభావం చేయకుండా ఉండాలంటే పరిశుద్ధమైన జీవగల దేవుని హృదయంలో చోటు ఇవ్వాలి. జీవగల దేవుని యొక్క మాటలకు హృదయంలో చోటు ఇవ్వాలి. జీవగల దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. అప్పుడు మనకు కాపుదల అనమాట. మన కాపుదల దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు గొప్ప కాపుదలలు మనం ఉన్నాము. ఇప్పుడు మన కాపుదల లేదని దయచేసి అనుకోకండి. ఇప్పుడు కొందరు అనుకున్నారేమో,
నాకు కాపుదల లేదని. కానీ క్రిస్తువులో ఉన్న నీవు, క్రిస్తువును కలిగిన నీవు గొప్ప కాపుదల్లో ఉన్నామన్నమాట. అంటే సాతాను నిన్ను ముట్టలేదు. అదే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నిన్ను సాతాను ముట్టలేదు. మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ప్రియులారా చూడవచ్చు, సాతాను నిన్ను ముట్టలేదు. ఎవరు చెప్పినా ముట్టలేదు. ఎందుకంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నీలో సాతాను శిరస్సును తొలగించిన, జయించిన క్రీస్తు, సాతాను జయించిన క్రీస్తు నీలో ఉన్నా, ఆ క్రీస్తులో నీవు ఉన్నావు. కాబట్టి సాతాను నిన్ను ఏమీ చేయలేదు. అదే లూకా సువార్త 10:19 వచనంలో ప్రభు స్పష్టంగా చెప్పారు, పాములను తేలును శత్రు బలం అందరి మీదే తొరకడానికి అధికారం అనుగ్రహించును, ఏ దెయ్యాలు ఏది హాని చేయలేదు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నా కాబట్టి, క్రీస్తులో నీవు ఉన్నా కాబట్టి మాత్రం. హల్లెలూయా. అంటే దానికి అర్థమైనది, క్రీస్తులో ఉండడం అంటే హై సెక్యూరిటీలో ఉన్నామన్నమాట. జీవంగల దేవుల్లో క్రీస్తులో ఉండడం అంటే గొప్ప కాపుదల మనం ఉన్నాం. కాబట్టి యేసు రక్తం దాని దేవుడు మనల్ని కాపాడినటువంటి స్తోత్రంగా కూడా యేసు రక్తం, పరిశుద్ధ రక్తంలో ఆశ్రయిస్తాం. కానీ మనం మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని యేసు రక్తం ద్వారా బై ఫెయిత్ మనం రక్తం వాడుకోవాలి. ఆ రక్తం నిరంతరం మనం వాడుకోవాలి. అందు ఆ రక్తంలో పవర్ ఉంది. ఆ రక్తం యేసు రక్తం అని చెప్పగానే దురాత్మ చీకటి శక్తులు తప్పకుండా భయపడుతుంది. అపవాదికలు బ్రేక్ అవుతాయి అనమాట. శాపాలు తొలగిపోతాయి యేసు రక్తం. కాబట్టి నేను నిరంతరం అది వాడుకోవాలి. డెబ్బు మనం వాడుతున్నాం, కానీ దాని కంటే ఎక్కువ నువ్వు యేసు రక్తం వాడుకోవాలి. యేసు రక్తం వాడుకోవాలి. అంతే, యేసు రక్తం వాడుకోవాలి. యేసు రక్తం వాడుతున్న స్థాయిలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తాయి అనమాట. ఆమేన్. యేసు రక్తం ద్వారా మనల్ని కడుక్కోవాలి. మనకున్న సమస్య యేసు రక్తం బై ఫెయిత్ నువ్వు ప్రార్థన చేసిన చాలు జరుగుతుంది అనమాట. ఎందుకంటే స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నామన్నమాట. స్పిరిచువల్ వరల్డ్ అని ఉంది అనమాట. ఫిజికల్ వరల్డ్ మనం చూడవచ్చు, అలా స్పిరిచువల్ వరల్డ్ ఉంది. యేసు రక్తం వాడుకోవాలి, యేసు నామం నిరంతరం వాడుకోవాలి. యేసు క్రీస్తు జీవగల దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ గడ్గం వాక్యం నిరంతరం పరిశుద్ధ ఆత్మతో నింపబడి వాడుకోవడం అంతే. స్తోత్రం. ఈ ప్రయాణంలో వాడుకోవాలి అంతే. అపవాదికరీలు కుప్పకూలి నాశనం అయిపోతాయి. అది నీ కన్నారు నువ్వు చూడవచ్చు అనమాట. ఎందుకంటే పరిశుద్ధ జీవంగా దేవుని ఒక సత్యవాక్యం ముందు సాతాను అబద్ధం నిలబడలేదన్నమాట. అబద్ధికుడు నిలబడలేదు. సాతాను అబద్ధికుడు అనమాట. అబద్ధికుడుకు అబద్ధికుడు దానికి తండ్రి అనమాట. కాబట్టి సత్యవాక్యాలు, పరిశుద్ధ వాక్యం మనం వాడుకోవాలి, ఆత్మలో నింపుకోవాలి, వాడుకోవాలి అంతే. ఇది వాడుకోవడానికి ఉన్న సమయం, వాడుకోవాలి అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు రక్తం వాడదాం, యేసునామం వాడదాం, గడ్గం పరిశుద్ధ వాక్యం మనం వాడదాం. కొందరికి నచ్చలేదు, అది మనకు అవసరం లేదు, కానీ మనం వాడదాం. వాడితే నీకు జయమన్నమాట. అపవాదికరీలు నీ ముందు తప్పకుండా బ్రేక్ అయిపోతాయి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే దేవుడు తన మైతే దూదలు, అనేక దూదలు ఉన్నారనమాట. ఒక్కటి కాదు, మీకాయల్ లేదంటే కొన్ని దూదలు కాదు, గబ్రియల్, మిఖాయేల్ అని మాత్రం కాదు, అనేక దూదలు దేవుడు ఉన్నారు. దేవుడు అనుగ్రహించినట్టు స్తోత్రం. అనేక దేవదూదులు మనకున్నాం. దేవునికి స్తోత్రం. అదే ఎలీషా హరాసైన్యం వచ్చి చుట్టూ నిలబడినప్పుడు ఎలీషా ఒక దాసుడు భయపడి అని చూసి ఫిజికల్ ఐస్ ఓపెన్ గా ఉన్నాం, కానీ ఆత్మకణులు తెరవడలేదు. కాబట్టి కానీ ఆత్మకణులు తెరవడానికి తెరచినట్టు ఎలీషా ప్రార్థన చేసాం. ప్రార్థన చూసాం అనేక అగ్ని రథాలు, మట్టి దేవదూదులు వచ్చి వారి కంటే ఎక్కువ. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జీవంగా దేవునికి ఉన్నంత సైన్యం, ఉన్నంత దూదలు వేరే వరకు లేదు. ఈ సత్యం అనమాట. మనం అనుకున్నారేమో వారికి ఎక్కువ, జీవంగా దేవునికి తక్కువ అని కాదు ప్రియుల. జీవంగా దేవునికి ఎక్కువ. ఇది మనం అర్థం చేసుకోవాలి. జీవంగా దేవునికి ఎక్కువ, అంతే. పవర్ అన్నిటిలో, శక్తిలో గాని, జ్ఞానంలో గాని, అధికారంలో గాని, అన్నిటిలో ప్రియులారా. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో మనం చూడొచ్చు, ఆకాశం భూమికు అధికారం జీవగల దేవునికి ఉన్నామన్నమాట. సర్వాధికారి అనమాట. కాబట్టి మన ప్రభు సర్వాధికారి. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రభువుకు అధికారం ప్రియులారా మనం చూస్తే పరమైన అన్నమాట.
నిరంతరం ఉన్న అధికారం అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు కలువరిశిలో మరణం ద్వారా సాతాను జయించాము. కాబట్టి దేవుని యొక్క అధికారం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది నిరంతరం ఉంది, అది సర్వాధికారం. దానికంటే గొప్ప అధికారం లేదనమాట. అది పర్మనెంట్ అనమాట, నిత్యమైనది అనమాట. ఎందుకంటే దేవుడు నిత్యుడు తండ్రిగా ఉన్నా కాబట్టి ప్రియులారా దేవుడు తప్పకుండా కాపాడుతాడు. దేవుడు తప్పకుండా కాపాడుతాడు. జీవగల దేవుని ఆశ్రయం నిన్ను కాపాడుతారనమాట. జీవగల దేవుని ఆశ్రయించలేని పరిస్థితి అయోమయం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ జీవగల దేవుని ఆశ్రయిస్తున్న నీవు మాత్రం అగాధ మరణం దుర్మరణాలు జరగకుండా జీవగల దేవుడు నిన్ను కాపాడునుగాక. అంతే, స్తోత్రం, చాలు, అంతే. జీవగల దేవుడు తన చిత్తం ఉన్న రోజుగా కాపాడిన చాలు. తర్వాత మనం వెళ్ళిపోవాలి ప్రియుల. కాబట్టి బాధపడవద్దు. నాస్తిపాస్తులు అని ఏమవుతాయని బాధపడవద్దు. అదే బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వాక్యం అనుసరంగా పరిశుద్ధంగా వాక్యానుసరంగా బ్రతుకుతాను నీ కొరకు నిత్య సొత్తు, నిత్య ఆస్తి జీవగల దేవుడు నిత్య ఇటర్నల్ రివార్డు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నామన్నమాట. కాబట్టి నీవు బాధపడవద్దు. నా ఆస్తిపాస్తులు ఏమవుతుంది? కాబట్టి నిత్యమైనది భూమిలో కాదు. స్తోత్రం. దేవుడు అనుగ్రహించే నూతన ఆకాశం, నూతన భూమిలో అది నిత్యమైన ఆశీర్వాదమైన నూతన భూమి, పరిశుద్ధమైన భూమి, శాపం లేని భూమి, సమాధానకర్త దేవుడు పరిపాలన చేసే భూమి, మరణం లేని భూమి, రోగాలు లేని భూమి, సాతాను శక్తి గుండంలో జీవం గల దేవుడు పడేస్తుంది. తర్వాత నూతన ఆకాశం, నూతన భూమిలో అదే నిత్యానందం అనమాట, నిత్య సమాధానం, నిత్య కాపుదల. దాని కొరకు దేవుడు ప్రియులారా మనను సిద్ధపరిచిన సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకు చాలా ప్రముఖమైన సమయం మనం వాడుకోవాలి. కాబట్టి మనం లేసిగా ఉండవద్దు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆయుధాలు మనం వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన కృపావరాలు సంఘక్షేమం కొరకు, ప్రజలు క్షేమం కొరకు నీవు నేను వాడుకోవాలి అనమాట. సత్యాలు మనం చెప్పాలి. దాచిపెట్టడానికి ఉన్న సమయం హృదయంలో దాచిపెట్టాలి, కానీ అది రిలీజ్ చేయాలి అనమాట. జీవ మాటలో రిలీజ్ చేయాలి. సమయం దాన్ని మాట దేవునికి స్తోత్రం. ఇంకా ఒక సమయం కొరకు కొందరు వేచి, కొందరు చాలా సంభాషణ అయిపోయి ఉండొచ్చు. అలాగే ప్రియులా నీవు నేను ఉండవద్దు. నీవు నేను ప్రెసెంట్ లో బ్రతకాలన్నమాట. గతకాలం గురించి ఆలోచించి బాధ ఉండాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ గురించి బాధపడే అవసరం లేదు. ఇంకా ప్రెసెంట్ లో మనం బ్రతకాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం వాడుకోవాలి, అంతే. దేవుడు ఇచ్చిన సమయం వాడినట్లయితే పరిస్థితులు నీకన్నారు చేంజ్ కనిపిస్తాయి అనమాట. కాబట్టి నీవు దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు మనం సమర్పించాలి. ఆత్మ ప్రాణశైలి సమర్పిస్తాం. మీ నోరు వాడుకోవాలి. మీకున్న శక్తి, మీకున్న ఆరోగ్యం, బలం నీవు వాడుకోవాలి. సరిగా వాడుకోవాలి అనమాట. సరిగా వాడినట్లయితే దేవుని పనులు మనం కన్నారా చూడవచ్చు అనమాట, అనుభవించుకోవచ్చు. కాబట్టి నీకు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. పరిస్థితులు మార్చబడాలి అంటే నీకు ఒక పార్ట్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది అనమాట. పక్కకి జరగడానికి వీల్లేదు. స్తోత్ర. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ, తండ్రి కుమారి పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్ళడమే. పక్కకి జరగడానికి వీల్లేదు, వెనక్కి జరగడానికి అసలే వీల్లేదు. స్తోత్ర. కాబట్టి లోతు బాలి మనం చూడొచ్చు. మినకే చూసాం, ఉప్పు స్తంభంగా మార్చబడే పొద్దుట అలాగున్నారని స్తంభంగా, అట్టు లేదు ఇటు లేదు. స్తోత్రం. ఎందుకంటే వెనక్కి ఉన్నది చూసుకొని కన్నీరు వేర్చుకొని ఉన్నారేమో, కానీ వెనక్కి చూసుకొని ఉండడానికి, శత్రువుని చూసుకొని ఉండడానికి ఉన్న సమయం కాదు. జీవగన్న దేవుని చూసుకొని ముందుకు వెళ్ళడానికి ఉన్న సమయం. జీవ మాటలు ధ్యానించుకొని బలం పొందుకొని ముందుకు వెళ్ళడానికి ఉన్న సమయం. జీవ మాటలు ఉంది, జీవంగన్న దేవుడు ఉన్నాడు. ఆ ప్రేమ ధ్యానించుకొని ప్రేమతో నింపబడి ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన సమయం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రార్థన ద్వారా తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. మన రాష్ట్ర దేశంలో మాత్రం కాదు, దేశంలో కూడా దేవుని చిత్తం ప్రణాళిక నీ ప్రార్థన ద్వారా దేవుడు తీసుకొని వస్తాయన్నమాట. ఎందుకంటే దేవుడు తన మైత్రి దూతను దేవుడు అనుగ్రహించిన పంపిస్తానమాట. దేవుడు పని చేస్తాయన్నమాట. రహస్యమైన ప్రార్థనలు నీ హృదయం నుండి ఉన్న ఆలోచన ద్వారా, అది కూడా ప్రార్థన అనమాట. ఆలోచనలు కూడా అది కూడా ప్రార్థన అనమాట. కాబట్టి ఆలోచన, మాటలు, కాబట్టి దేవుని రాజ్యం వరకు వాడతాం. ఆలోచన కూడా ప్రార్థన అనమాట. ఊహలు కూడా దేవుడు క్యాచ్ చేస్తాడు అనమాట. కాబట్టి నువ్వు మంచి విషయాలు ఊహించాలి. మన రాష్ట్ర దేశంలో మంచి జరగాలని, ప్రజలకు మేలు జరగాలని నువ్వు ఊహించాలి, కళలు కనాలి. ఆ దేవుడు క్యాచ్ చేస్తాడనమాట.
అది దానికి దేవుడు జవాబు తీసుకుని వస్తాయి అనమాట. అందుకొరకు అడుగు అటంటే ఊహిస్తున్నా దాన్ని కూడా దేవుడు అది కూడా చూస్తున్నాను. అందుకొరకు చెడు ఆలోచనలు దేశ ఆలోచన చేయవద్దు, చెడు తలంబులు వద్దు, పరిశుద్ధమైన తలంబులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక చెడు ఆలోచన వద్దు. ఇక్కడ ఆలోచన కూడా ప్రార్థన అనమాట. అది కూడా దేవుడు చూస్తున్నాను. కాబట్టి దేవుని చిత్తం అనేది ఆలోచన చేసేటట్టు కృపా దేవుడు అనుగ్రహించినాక కాబట్టి దేవుడు చిత్తం జరగాలి. మనం రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అంతే స్తోత్రం. అలాగే అందరూ నిత్య జీవనం పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ నిత్య రాజ్యములు ఉండాలి, నిత్య మహిమలు ఉండాలి అని దేవుడు కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంకల్పం కొరకు మనం నిలబడదాం, దేవుడి చిత్తం కొరకు నిలబడదాం, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు తప్పకుండా చేస్తాడు. దేవునితో భయభక్తి లేని వ్యక్తులు వారు దుర్మరణం జరగడానికి అవకాశాలు ఎక్కువ. కానీ జీవగల దేవునితో భయభక్తి కలిగి వరుతన నీకు 91 కీర్తనలో రాయబడినట్టు దేవుని ప్రేమిస్తున్నందుకు దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక అంతే. దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమించుకొని బ్రతున్నందుకు దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక, ఆరోగ్యం అనుగ్రహించినాక, బలం అనుగ్రహించినాక అందరి పొందాలని దేవుడు కోరుతాడు. ఇప్పుడు అందరూ జీవగల దేవుని ఆశ్రయించిన స్థాయిలో ఉండే నీకు కూడా అది జరుగుతుంది అనమాట. ఆరోగ్యం, బలం, కృప దేవుడు అనుగ్రహించినాక కాబట్టి వాక్యం ధర దేవుడు దీవించినాక ప్రియులారా మన ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధర మా ప్రేమ గలదండి, సర్వశక్తి ముందర సర్వాధికారి సర్వజ్ఞాని మా ప్రభువైన యేసయ్య మీ కొల్లాది ఆరాధన వందనాలు తండ్రి. ఈ రోజు కూడా యేసయ్య మిమ్మల్ని ధ్యానించడానికి ఉదయకాలం మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందన. కలువరి స్థితిలో మా కొరకు మానవులందరి కొరకు ప్రాణం పెట్టి సమాధాన్ని 3వ రోజు తిరిగిలేచిన మీ సాతాను పూర్తిగా తొలగించి ఓడించి గొప్ప జయం పొందిన జయించిన మా యేసయ్య మిమ్మల్ని మేము కొనియాడుతున్నాం తండ్రి. దేవందరి ఈ గొప్ప దేవుని ప్రేమ, దేవుని యొక్క శక్తి, జ్ఞానం దేవందరూ అనుభవించినట్టు ప్రభు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరిను తండ్రి అందరితో కరుణ కలిగిన దయగలిగిన పాపాలు క్షమించే మీకు వందనాలు తండ్రి. ఎవరైనా పాపం చేసుకొని పాపం ఒక ఊబిలో పడి ఉన్న స్థాయిలో ఉండే తండ్రి ప్రభు వారు లేవనెత్తమని ప్రార్థనిస్తాం తండ్రి. పాపాలు క్షమించే మీకు వందలు. ప్రతి ఒక్కరు ప్రభు మీ రక్తం ద్వారా, మీ మరణ పునరుద్ధారం ద్వారా, యేసు రక్తం ద్వారా పాపక్షమను అందరం మొత్తుకొని నీతి మందులుగా పరిశుద్ధుల ప్రతి కృప అందరికీ దయచేయమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకార్య సూచక్రియలు మా రాష్ట్రం, మా దేశంలో సమృద్ధి మీరు దేశంలో సమృద్ధి, కడవరి కాలంలో అంత్యగడిలో మీరు దయచేయమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. మెత్తి దేవగులు పడిచేనా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. హోళేశ్వరి వందనాలు, మమ్మల్ని పట్టుకున్నట్టు వందనాలు, మమ్మల్ని అందరిని అభిషేకించినట్టు వందనాలు. అభిషక్తులు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. అనేకులు ఇంకా నూతన అభిషేకంతో సౌలును పౌలుగా మార్చినట్టు అనేకులను తండ్రి అభిషేకించమో తండ్రి. అనేకులతో ఈ రోజు మాట్లాడము తండ్రి, కళల ద్వారా, దర్శనాల ద్వారా, అద్భుతాల ద్వారా, మాటల ద్వారా తండ్రి మీ చిత్తానుసరంగా అనేకులతో ఈ రోజు ప్రభు మాట్లాడమని మేమందరం ప్రార్థన చేస్తాం. అనేకులను పునరుద్ధారుడైన మా యేసయ్య మీరు తాక్కుమని ప్రార్థన చేస్తాం. రోగాలతో వారిని ప్రభువుని స్వస్థపరిచే దేవుడు అనేకులు మీ ద్వారా ప్రభు స్వస్థ పొందుకొని మీ ప్రేమ గ్రహించుకొని మేము మహింపరిచేవారుగా ఆ కృపా తండ్రి దేశమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కన్నులు తెరవమ తండ్రి, ఆత్మ కన్నులు తెరవమ తండ్రి. ఓహే లాబాన కరబిన సోడో కౌరబిరే తండ్రి మా కన్నులు తెరచినట్టు అనేక కన్నులు ప్రభా తెరవమని యేసులో తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాం. తెరబడినాక ఓకే బనస్గా ఆరాధన అనేకలతో ప్రభా మాట్లాడము తండ్రి. దర్శనాల ద్వారా, కళల ద్వారా వారు గ్రహించినట్టు ప్రభా మీరు మాట్లాడము తండ్రి. మాట్లాడుతున్నదే వందనాలు తండ్రి. మీ ఆరాధన బలమైన కార్యాలు ప్రభా మీరు మీ ఆశ్చర్య కార్యాలు తండ్రి చేస్తున్నట్టు మేమందరం స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మా అందరి ప్రార్థన ఆలోచించు గొప్పగారి మీరు చేస్తున్నట్టు వందనాలు. ఇప్పుడుదాకా మమ్మల్ని అందరిని బలపరిచినట్టు వందనాలు, మాకు సహాయం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఇంకా కూడా తన నిత్య సహాయుడైన దేవ మీ సహాయం అప్పడానికి ఏ సాతానుకు, ఏ మనుషులకు, ఏ పరిస్థితికి వీల్లేదు ప్రభా. నిరంతరం మాకందరికి ప్రభా మీరు సహాయం, ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ నిరంతరం మాకందరికి మీరు సహాయం చేస్తున్నట్టు మేము స్తుతిస్తున్నాం. ఇంకా కూడా ప్రభా మీ సహాయం మేము కోరుతున్నాం. ముందుకు నడిపించము రక్తంగా దాపిస్తాం. ప్రత్యేకంగా ఈ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగనామలో దీవిస్తున్నాం. గొప్ప చేంజ్, గొప్ప మెరకల్ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సమృద్ధి ఈ రోజు ఏ విషయంలో జరిగినాక మేమందరం ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు జరిగినాక, ఊహించలేని కార్యాలు జరిగినాక, మైత్రి కార్యాలు జరిగినాక మహిమాగనద మీకా వేసాను ఏ సునామలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవా మీకు వందనాలు తండ్రి. దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ
ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు కొరకు రెండవ అక్కడ దాకా ఉంటున్నాక ఆమె